ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు. ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది. అది రాహువుతో కలిసి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు గనకైతే శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు, కేతు సింహరాశిలో సంచారం, రాహు కుంభంలో సంచారం. ఇక సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు. బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు ఫిబ్రవరి 6వ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు. కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు. ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ, శుక్ర, బుధ, సూర్య ఈ 4 గ్రహాలు ప్లస్ రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ ఈ 3 రోజులు కూడా చంద్రుడు కూడా కలవబోతున్నారు. అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది. రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది. ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనకైతే పితృదోషం ఏర్పడుతుంది. అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు, అలానే ఉద్యోగపరంగా, అలానే పిల్లలు పుట్టడానికి, పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు. సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి 13వ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది. ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము. ప్రస్తుతం రాహు 15 డిగ్రీలలో ఉన్నారు. సూర్యుడు 8 డిగ్రీలోకి అంటే 10 డిగ్రీలోకి నియర్గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి. అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది. అది కుంభరాశిలో, అది వాయుతత్వ రాశి. ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం. అంటే